వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సౌజన్యాస్ డైరీ అండి. ఈరోజు నేను మీకు బీట్రూట్తో 2 రకాలు చేసి చూపిద్దాం అనుకున్నాను. ఒకటి వచ్చేసి బీట్రూట్ పచ్చడి, రెండోది బీట్రూట్ కూర. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్, తర్వాత జీలకర్ర, పల్లీలు, తర్వాత చింతపండు కొంచెము, అంటే పచ్చడికి సరిపడా చింతపండు, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వచ్చేసి 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పల్లీలు ఏమంటే కొంచెం బాగా వేపుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు పడతాయి. మనం ఈ పల్లీల ప్లేస్లో మినపప్పు, తర్వాత శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకునేసి అలా కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు పల్లీలు తీసుకున్నాను. సో ఇవి బాగా కొంచెం లో ఫ్లేమ్లో వేపుకుంటే మంచి అరోమా వస్తుంది పల్లీలకి. తర్వాత మనము ఇది సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. బీట్రూట్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. అందుకనేసి నేను చాలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఉడకబెట్టుకొని కూడా చేసుకుంటారు, బట్ నేనైతే ఈరోజు వేపుకునేసి చేసుకుంటాను పచ్చడి. ఇది చాలా సింపుల్. తర్వాత మనకి బీట్రూట్ అంటే రక్తాభివృద్ధి జరుగుతుంది కదా. సో దానికోసం అనేసి బీట్రూట్ మేము వారానికి ఒక 2 సార్లన్నా ఖచ్చితంగా తింటాము. అది ఏదో ఒక రూపంలో తింటుంటాం అనమాట. కూర కానీ, పచ్చడి కానీ, లేదంటే కనుక దోశలో వేసుకోనో, లేదంటే చపాతీలో వేసుకోనో, ఏదో ఒక రకంగా బీట్రూట్ అయితే తింటుంటాము. సో ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాణలు పెట్టుకునేసి కొంచెం లో ఫ్లేమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లో సన్నగా తరుక్కున్న వీటిని వేపుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతనే మనము పచ్చడికి ప్రిపేర్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 2 బీట్రూట్లు తీసుకున్నాను. 2 బీట్రూట్లకి మనకి ఒక బౌల్ నిండా పచ్చడి అవుతుంది. ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో 7 పచ్చిమిరపకాయలు అట్లా వేసుకున్నాను. ఇవి కొంచెం కారం ఉంటాయి. సో నేను 2 బీట్రూట్లు అంటే బాగానే ముక్కలు అయ్యాయి కదా, సో దానికి సరిపడా కారం తీసుకున్నాను. మనకి పచ్చిమిరపకాయలు పడని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాని బదులు ఎండుమిరపకాయలు అయినా కూడా వాడుకోవచ్చు. నేనేమంటే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా, సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా బాణట్లో వేసేసి వేపుకోవాలి. దీనికి వచ్చేసి నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. కొంచెంగా వాటర్ కూడా వేస్తాను, ఎందుకంటే ఇవి కొంచెం కుక్ అవ్వడం కోసము వాటర్ కూడా కొద్దిగా వేసుకుంటాను. ఇవి నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటాను నేను. పచ్చివాసన పోవాలి కదా, సో అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి నిదానంగా వేపుకుంటాను. కొంచెం టైం పడుతుంది బీట్రూట్కి. ఈ లోపల ఏమంటే నేను పల్లీలు సన్నగా అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేపుకొని పక్కన పెట్టేశాను బౌల్లో. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు మనకి సరిపోతాయి. ఇలాగా మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పెనం మాడిపోకుండా, అంటే బాణలు మాడిపోకుండా ఉండడం కోసము అనేసి మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసేసుకుంటే తొందరగా మనకి ముక్క అనేది మెత్తబడుతుంది. సో నేను లిడ్తో కవర్ చేసుకునేసి కూర కోసం అనేసి మళ్ళీ వేరే బీట్రూట్ తరుక్కుంటున్నాను. బీట్రూట్ అది టైం పడుతుంది కదా ఉడకడానికి. సో ఆ లోపల టైం వేస్ట్ కాకుండా నేను కూర కోసం కూడా బీట్రూట్లు అనేది తరిగేసుకుంటున్నాను. ఇవి కూడా సన్నగానే తరుక్కుంటాను. ఇది కూడా నేను ఉడకబెట్టట్లేదు, కొంచెంగా ఆయిల్ వేసేసి మగ్గించుకుంటాను. ఉడకబెట్టి నీళ్ళు వంచేస్తే దాంట్లో ఉండే విటమిన్స్ మొత్తం పోతాయి. సో నేను ఎప్పుడూ దీన్ని ఉడకబెట్టుకొని వాటర్ అయితే ఖచ్చితంగా వంచను.
ఇలాగే కొంచెంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మనం కొంచెంగా వాటర్ వేసుకొని మగ్గించుకోవచ్చు. ఇలాగా సన్నగా బీట్రూట్ని తరుక్కుంటున్నాను. ఇది మనకి బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు కొంచెం రెగ్యులర్గా బీట్రూట్తో ఏదైనా కూడా జ్యూస్ కావచ్చు, కూర కావచ్చు, లేదంటే దోసపిండిలో ఇట్లా బీట్రూట్ని బాగా మిక్సీకి వేసేసి ఆ జ్యూస్ని తీసుకొని దోసపిండిలో వేసి దోశ వేసుకోవచ్చు. లేదు అంటే చపాతీ పిండిలో ఇదే జ్యూస్ తీసుకునేసి చపాతీ పిండిని కలుపుకొనేసి అట్లా చపాతీ అయినా బీట్రూట్ చపాతీ అయినా చేసుకోవచ్చు. అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మనకి బాగా పనికొస్తుంది కదా, సో దానికోసం అని చెప్తున్నాను నేను. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల నాకు అక్కడ స్టవ్ మీద వచ్చేసి పచ్చడి కోసం రెడీ అవుతుంది కదా. ఈ గ్యాప్లో ఇవి ముక్కలు కూడా కట్ చేసుకుంటే 2 పనులు మనకి తొందరగా అయిపోతాయి. ఎక్కువ టైం పట్టకుండా మన పని ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలాగా కట్ చేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ పచ్చడితో పాటు టమోటా పచ్చడి కూడా చేసుకున్నాను. పిల్లలకి కొంచెం పచ్చళ్ళు అంటే మాకు రోటి పచ్చళ్ళు అంటే మాకు ఇష్టం అన్నమాట మా ఇంట్లో. సో అందుకనేసి బీట్రూట్తో పాటు టమోటా పచ్చడి కూడా నేను చేశాను. మీకు చూపించడం మాత్రం ఇప్పుడు బీట్రూట్ పచ్చడి, బీట్రూట్ కూర చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను టమోటా పచ్చడి ఒక వీడియో చేస్తున్నాను. సో అందుకనేసి నేను మీకు టమోటా పచ్చడి చూపించలేదు. ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెంగా దీంట్లో వేపుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటాను. పచ్చి జీలకర్ర అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే మిక్సీకి వేసేటప్పుడే మనం జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయలు వాడట్లేదు, అన్నిట్లోకి నేను వెల్లుల్లిపాయలు వాడను. సో నాకు కంటే పర్టికులర్గా కొన్ని పచ్చళ్ళకు మాత్రం, పచ్చళ్ళల్లో ఆల్మోస్ట్ వాడను. పప్పు అయితేనే చింత చిగురు పప్పు, అట్లా గోంగూర పప్పుకు మాత్రమే వెల్లుల్లిపాయలు వాడతాం మేము. సో ఇట్లా పచ్చడిలో మీకు నచ్చితే కానీ వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఒక 2 రెబ్బలు వేసుకుంటే ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది అనుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది పచ్చడి, అంటే వేగిపోయింది అన్నమాట. ఇంకా ఇది కొంచెం అటు ఇటు వేగినా కూడా సరిపోతుంది. మరీ ముక్కంతా మెత్తబడి ఇది కావాల్సిన అవసరం లేదు. 80% కుక్ అయినా కూడా మనకి పచ్చడికి సరిపోతుంది. సో నాకు వేగిపోయింది ఇదంతా పచ్చడికి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకునేసి మిక్సీకి వేయడమే. యాక్చువల్గా అయితే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, కానీ నాకు ఈరోజు రోట్లో దంచడానికి ఓపిక లేదు. సో నేను మిక్సీకే వేసేసుకుంటున్నాను. మొత్తం ఈ ముక్కలన్నిటిని క్లియర్ చేసేసుకునేసి ఇంకా కర్రీ కూడా ఇదే బాణట్లో చేసేసుకుంటాను. ఇప్పుడు మొత్తం క్లీన్గా తీసేసాను కదా. బాణలు మనం మళ్ళీ కడుక్కొని పెట్టాల్సిన అవసరం ఏముండదు. సో అట్లాగే నేను కూర కూడా చేసేసుకుంటాను. ఇప్పుడు ఏమంటే పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసాను. వేసి సాల్ట్, తగినంత సాల్ట్, అంటే నాకు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నాకు సాల్ట్ పట్టింది పచ్చట్లోకి. సో ఇది మిక్సీకి వేసేసుకుంటున్నాను. చూశారు కదా, నాకు అన్ని ముక్కలు వేస్తే ఇంతనే వచ్చింది, వేగేసరికి కొంచెమే అయ్యింది.
ఇప్పుడు నేను కూరలోకి పోపు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా పోపు అందరికి తెలిసిందే కదండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర పోపు వేసి కొంచెం బాగా దూరగా వేపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసేయడమే. ఎండుమిర్చి, మీరు కూరలో మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు వేసుకునేస్తే కలర్ రెడ్గా కాకుండా మనకి సేమ్ ఎట్లా ఉందో అట్టే బీట్రూట్ కలర్లోనే వస్తుంది. రెడ్గా వేస్తేమంటే మనకి ఇంకా మరీ రెడ్గా అయిపోతుంది కూర. కాకపోతే నేను ఈరోజు ఎండుకారంతోనే చేసుకున్నాను. అప్పుడప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను నేను ఈ కూరలో. పోపు కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నిటినీ ఇలాగా బానెట్లో వేసుకునేసి మొత్తం కలుపుకున్నాను. దీనికి దగ్గర నాకు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పట్టింది. కొంచెంగా నీళ్లు చల్లుతాను, ఎందుకంటే ముక్క తొందరగా మెత్తబడడం కోసం అనేసి కొంచెం వాటర్ చల్లి మూత పెట్టేసినామంటే ముక్క తొందరగా మనకి మెత్తబడుతుంది. అందుకనేసి వాటర్ చల్లి మూత పెట్టేసుకుంటాను. ఇవి కూడా మాడకుండా మధ్యలో మనము మూత తీసేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా లిడ్తో కవర్ చేసేసుకోవాలి. మధ్యలో తీసుకునేసి ఇప్పుడు సాల్ట్ తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ముక్క తొందరగా మెత్తబడుతుంది. మధ్యలో ఎందుకు వేస్తున్నాను అంటే ముక్క మెత్తబడడం కోసము. పసుపు ఏమంటే పసుపు ఫస్టే వేసేసుకున్నామంటే మనకి బాణలి అడుగంటుతుంది. సో అందుకనేసి నేను పసుపు ఎప్పుడు మధ్యలో ఫస్ట్లో వేయను. ఇలాగ అయిపోతుంది అన్నప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటాను. అప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాణలికి తగలకుండా అంటే మాడకుండా వస్తుందన్నమాట. తర్వాత కరివేపాకు కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా అయితే పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. నేను పోపులో వేయడం మర్చిపోయాను, అందుకనేసి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను. చెప్పాను కదా, పసుపు ముందే వేస్తే ఏంటంటే బాణలికి అతుక్కుపోతుంటుంది. సో నేను ఇంకా అయిపోవచ్చింది అన్నప్పుడు మాత్రమే నేను పసుపు వేసుకుంటాను. కూర పచ్చడి 2 చాలా సులభం చేయడము. మనం కూరగాయలు తరుక్కోవడం ఒకటే, ఏ కూరకైనా ప్రాసెస్. కూరగాయలు తరిగి పెట్టేసుకున్నామంటే టపా పని అయిపోతుంది తొందరగా మనకి. నేను ఎప్పటికప్పుడు తరిగి పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, అవి మళ్ళీ తీసి వాడుకోవడం అట్లా అంతా చెయ్యను. సో ఎప్పటికప్పుడు కూరగాయలు తరుక్కోవడము చేసేసుకోవడమే. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది, అయినా పర్లేదు. నాకు అట్లా ఫ్రెష్గా తరుక్కోవడమే ఇష్టము. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది కూర అంతా. నేను వేసిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. పెద్దగా ఆయిల్ పట్టదు ఈ కూరకి. తర్వాత కారం వేసుకున్నాను. ఈరోజు ఎండుకారమే వేసుకున్నాను. ఎండుకారం వేసుకునేసి కలుపుకున్న తర్వాత కొంచెంగా పప్పుల పొడి వేస్తున్నాను. పప్పుల పొడి వేస్తే ఏంటంటే వేపుడులాగా అయిపోతుంది అది. సో అందుకనేసి పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల మనకి ఏమంటే టేస్ట్ ఇంకా కొంచెం బాగా పెరుగుతుంది. సో నేను అమ్మ వాళ్ళంటే ఎక్కువ ఏ కూరకైనా పప్పుల పొడి వాడుతుంటారనమాట. మా సైడ్ ఎక్కువ అనమాట పప్పుల పొడి అట్లా వాడడము. నేను కొన్ని కూరలకు మాత్రము పప్పుల పొడి వాడుతుంటాను. పప్పుల పొడి అంటే అదేనండి, పుట్నాల పప్పు పొడి. సో ఇక కూర కూడా కంప్లీట్ అయిపోయింది. పుట్నాల పప్పు పొడి వేసిన తర్వాత ఎంతోసేపు మనం స్టవ్ మీద ఉంచకూడదు. స్టవ్ మీద ఉంచితే ఏమవుతుందంటే మాడిపోతుంది కూర. సో పుట్నాల పప్పు వేసుకున్న తర్వాతనే తీసేయాల్సి ఉంటుంది వెంటనే. చూసారు కదా, ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ అంటా ఏం లేదు. బీట్రూట్ కూర, బీట్రూట్ పచ్చడి, టమోటా పచ్చడి, టమోటా రసం, మామిడికాయ పప్పు ఈరోజు మా ఇంట్లో చేసుకున్నాము. సో టమోటా పచ్చడి అంటే పచ్చి టమోటాలు పచ్చడి చేసుకున్నానండి ఈరోజు. పిల్లలకి చాలా ఇష్టము, అందుకోసం అని చేసుకున్నాము.
సో ఇది అండి, నేను చేసిన విధంగా మీరు చేసుకొని తిని చూసి బీట్రూట్ పచ్చడి, బీట్రూట్ కూర ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ సౌజన్య డైరీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి వచ్చేసి మనకి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలలోకి బాగుంటుంది, దోశలు చేసుకున్నా కూడా బాగుంటుంది, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 డేస్ వరకు ఏమీ కాకుండా ఉంటుంది. బయట పెడితే ఏమంటే పాడైపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినేసేయచ్చు. ఇది మిరియాల చారు చేసేసుకున్నాం ఈరోజు.